పర్వదిన సందర్భంగా కులవర్తి రామరాజు గారు, సత్యవతి గారు మిత్రుడు సీతారామూర్తి, పద్మా దంపతులు ఈ యొక్క హనుమాల సందర్భంగా స్వామి సన్నిధానంలో లక్ష్మీనారాయణుడు అనగా అంటే శేషసాయి అవతారాన్ని వారు భక్తి శ్రద్ధలతో స్వామి సన్నిధిలో సమర్పించున్నారు. భగవంతుడు వారికి ఆయురారోగ్య భాగ్యం నుంచి రక్షించాలని మరీ మరీ కోరుతూ భక్తులందరికీ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని చక్కగా స్వామి దర్శనాన్ని చేసుకొని స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా దర్శించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రవుతారని మరీ మరీ తెలియజేసిన. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క అవతారం భోగినాడు స్వామివారికి అలంకారం చేస్తారు. ఈ రోజు ఆ స్వామివారికి సమర్పించి చక్కగా సంప్రోషణాది కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. స్వామి వస్తున్నారు, ఆ కార్యక్రమానికి అంతా కూడా సంస్కృతి అవుతున్నారు. ఈ యొక్క అలంకారాన్ని మనం చక్కగా భోగి నాడు స్వామి దర్శనం చేసుకుని ఆ స్వామి అనుగ్రహానికి పాత్రడానికి దివ్యమైనటువంటి అవకాశం. భక్తులంతా కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని స్వామి అనుగ్రహానికి పాత్రవుతారని మరీ మరీ తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. సత్యభామ సమేత వేణుగోపాల స్వామి భక్తాలకు మనవి ఈ యొక్క పర్వదిన సందర్భంగా కులవర్తి రామరాజు గారు, సత్యవతి గారు మిత్రుడు సీతారామూర్తి, పద్మా దంపతులు ఈ యొక్క హనుమాల సందర్భంగా స్వామి సన్నిధానంలో లక్ష్మీనారాయణుడు అనగా అంటే శేషసాయి అవతారాన్ని వారు భక్తి శ్రద్ధలతో
స్వామి సన్నిధిలో సమర్పించున్నారు. భగవంతుడు వారికి ఆయురారోగ్య భాగ్యం ఇచ్చి రక్షించాలని మరీ మరీ కోరుతూ భక్తులందరికీ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని చక్కగా స్వామి దర్శనాన్ని చేసుకొని స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా దర్శించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రవుతారని మరీ మరీ తెలియజేస్తున్నా. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క అవతారం భోగినాడు స్వామివారికి అలంకారం చేస్తారు. ఈ రోజు ఆ స్వామివారికి సమర్పించి చక్కగా సంప్రోషణాది కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. స్వామి వస్తున్నారు. ఆ కార్యక్రమానికి అంతా కూడా సంస్కృతి అవుతున్నారు. ఈ యొక్క అలంకారాన్ని మనం చక్కగా భోగి నాడు స్వామి దర్శనం చేసుకుని ఆ స్వామి అనుగ్రహానికి పాత్రడానికి తెలియనటువంటి అవకాశం. భక్తులంతా కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని స్వామి అనుగ్రహానికి పాత్రవుతారని మరీ మరీ తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.